మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక పదం అయితే అందరినీ టెర్రర్ అనిపిస్తూ ఉంటుంది. అందరూ భయపడతా ఉన్నారు. బర్డ్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ. అసలు ఏంటి బర్డ్ ఫ్లూ? బర్డ్ ఫ్లూ వల్ల ఈ చికెన్ కూడా ఎవరు తినట్లేదు. సర్వసాధారణంగా ప్రతి ఒక్కరు కూడా చికెన్ అంటే చాలా ఇష్టపడేవారు. చికెన్ అంటే ఇప్పుడు ఆమడ దూరం పోతున్నారు. అసలు ఏంటి బర్డ్ ఫ్లూ? ఈ బర్డ్ ఫ్లూకి చికెన్కి ఉన్న సంబంధం ఏంటి? బర్డ్ ఫ్లూ ఎందుకు చికెన్ తినకూడదు? విశాఖపట్నంలో ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఇవన్నీ తెలుసుకునేందుకు చెస్ట్ హాస్పిటల్ డాక్టర్ ఉన్నారు. సార్, డాక్టర్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, పాత్ర గారు చెప్పండి, అసలు ఈ బర్డ్ ఫ్లూ అంటే అసలు ఏంటి సార్? అసలు పబ్లిక్ ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే బర్డ్ ఫ్లూ అన్నది సెపరేట్ అంశంగా మనం పరిగణించడానికి అవసరం లేదండి. అన్ని ఫ్లూ లాగే ఇది కూడా ఒక వైరస్. సో బర్డ్ ఫ్లూ వైరస్ మీద మనం ఎందుకు దృష్టి పెడుతున్నామంటే ఎక్కువగా పబ్లిక్ లో ఈ కన్జంప్షన్ అవేర్నెస్ బాగా ఈ పౌల్ట్రీ అయితే అవనాయండి, దాని ద్వారా నుంచి వచ్చే ప్రోడక్ట్ ఎగ్ అయితే అవనాయండి, ఈ రెండు కన్జంప్షన్ ఎక్కువ కాబట్టి సో ఆబ్వియస్ గా ఈ ఫ్లూ ఆ బర్డ్ కి పర్టికులర్ గా వస్తుంది కాబట్టి అవి తింటే మనకు ఏమైనా అవుద్దా, అవి తినడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తాం, ఇటువంటి ఫేర్స్ అన్ని పబ్లిక్ లో ఉన్నాయి. దానికి మా వైపు నుంచి సమాధానం ఏంటంటే ప్రతి ఫ్లూ వైరస్ లాగే ఈ ఫ్లూ వైరస్ ను కూడా కన్సిడర్ చేస్తాం. సో ఈ ఫ్లూ వైరస్ యొక్క ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది? సీజనల్, వెరీ సీజనల్, 1 డే 2 డే 3 డే, డిపెండింగ్ అపాన్ ది ఇండివిజువల్ ఇమ్యూనిటీ. సో అలా అని చెప్పి మనం పూర్తిగా ఇమ్యూనిటీ మీద దృష్టి పెట్టకుండా ఈ బర్డ్స్ కి ఎఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి, ఈ పర్టికులర్ ఫ్లూ ఈ బర్డ్స్ కి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఆ బర్డ్స్ ప్రోడక్ట్స్ ని మీరు అడిగినట్టు ఈ పర్టికులర్ టైంలోనే మనం కన్జ్యూమ్ చెయ్యాలా వద్దా? ఈ బర్డ్స్ ద్వారా ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే గోదావరి జిల్లాలో కూడా ఒక మనిషికి బర్డ్ ఫ్లూ అనేది ఎఫెక్ట్ అయింది. సో బర్డ్స్ ద్వారా ఇది మనుషులకు వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుందంటారు? ఆ పర్టికులర్ మనిషి మీరు పాయింట్ అవుట్ చేసిన మనిషి యొక్క పరిస్థితి, ఇమ్యూనిటీ, కోమార్బ్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలండి. అంటే అతను డయాబెటిక్ ఉన్న తర్వాత కంట్రోల్లో ఉన్నాడా, అన్కంట్రోల్ ఉన్నాడా, ఇంకా అవి కాకుండా ఇమ్యూనో సప్రెషన్ మీకు తెలుసు కదా, ఎక్వైర్డ్ హెచ్ఐవి లాంటివి ఉన్నాయా, హెచ్బిఎస్ఏజీ పాజిటివ్ ఉందా, ఇంకా కిడ్నీ డిసీజ్ ఏమైనా ఉందా, లివర్ డిసీజ్ ఏముందా. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. బర్డ్ ఫ్లూ పర్టికులర్ ఇండివిజువల్ కి ఎఫెక్ట్ అయింది, ఆ పర్టికులర్ ఇండివిజువల్ సఫర్ అవుతున్నాడు అన్నకి. మీరు పాయింట్ అవుట్ చేసినట్టు ఆ ఒక్క ఇండివిజువలే, ఆ ఊర్లో చాలా మంది ఉన్నారు, వాళ్ళెవరికి ఇది జరగలేదు, ఆ ఇండివిజువల్ కే జరిగింది కాబట్టి ఆ ఇండివిజువల్ యొక్క ఇమ్యూనిటీని మన పరిలో తీసుకోవాలి. ఇమ్యూనిటీ లెవెల్ బేస్ చేసుకుని ఇది బర్డ్ ఫ్లూ అనేది ఆబ్వియస్లీ ఏ వైరస్ అయినా సరే మీరు 5 రోజులు ఉంటుందా, 5 రోజుల కన్నా ఎక్కువ ఉంటా, యూజువల్ సెల్ఫ్ లిమిటింగ్. 5 రోజుల తర్వాత ఎనీ వైరస్ చచ్చిపోతా ఉంటది అనమాట. సో ఇప్పుడు జనరల్ గా ఈ బర్డ్ ఫ్లూ వల్ల నాకు తెలిసి విశాఖపట్నంలో ఎటువంటి కేసు కూడా రాలేదు అనుకుంటున్నాను. మనకు ఒక కేసు ఇంకా డాక్యుమెంట్ కాలేదండి. సో ఈ బర్డ్ ఫ్లూ వల్ల చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఎక్కడో వచ్చింది, అదిగో పులి అంటే ఇదిగో మేక అనే రీతిలో. సో ఎక్కడో బర్డ్ ఫ్లూ వస్తే ఇక్కడ మనం చికెన్ తినడం మానేస్తున్నాం, ఎగ్ తిన్నాం. అసలు చికెన్ ఇప్పుడున్న పరిస్థితిలో చాలా మంది చికెన్ అంటే ఆమడ దూరం పోతా ఉన్నారు. సో చికెన్ ఇప్పుడున్న పరిస్థితిలో తినవచ్చా, తినకూడదా? డెఫినెట్ గా మీరు మంచి క్వశ్చన్ అడిగారు. దీనికి సమాధానం ఏంటంటే తినవచ్చా తినకూడదా అనే కన్నా ఏ ప్రోటీన్ అయినా సరే ఆ పర్టికులర్ టెంపరేచర్ లో డీనేచరేట్ అయిపోతుందండి. ఎస్పెషల్లీ ఈ వైరస్ కూడా అంతే. 47 degrees మన కుకింగ్ టెంపరేచర్ తీసుకుంటే ఆ టెంపరేచర్ దగ్గర అవి ఎంత వైబుల్ గా ఉన్నాయి అన్నది కుకింగ్ వల్ల వచ్చేది కాదు. యూజువల్ గా ఆ పర్టికులర్ ఇండివిజువల్ కి ఏ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉంది, జలుబు చేసింది, సో డ్రాప్లెట్స్ ద్వారా స్ప్రెడ్ అవుద్ది. ఏదైనా వచ్చింది అంటే ఆ పర్టికులర్ ఇండివిజువల్ నుంచి డ్రాప్లెట్ ద్వారా సెట్ అవుద్ది. ఆ విధంగా అంతే తప్ప ఒక పౌల్ట్రీ నుంచి కానీ, పౌల్ట్రీ ప్రోడక్ట్ నుంచి కానీ మీరు బాగా పాయింట్ అవుట్ చేశారు. దాన్ని 47 degrees 50 degrees 100 degrees వరకు కూడా బాయిల్ చేస్తూ ఉంటాం. ఏ ప్రోటీన్ అయినా డీనేచరేట్ అవ్వాల్సిందే, ఏ వైరస్ అయినా డీనేచరేట్ అవ్వాల్సింది, చచ్చిపోవాల్సింది, అందులో అనుమానం లేదు. ఆ పర్టికులర్ పాత నుంచి వచ్చే కన్నా ఇలా రెస్పిరేటరీ డ్రాప్లెట్ స్ప్రెడ్ వల్ల వచ్చేది. ఇక ఎదిగే పిల్లలకి మనం సర్వసాధారణంగా డైలీ ఇంట్లో మిల్క్ ఇస్తాము, ఎగ్ ఇస్తాము. సో ఎగ్ ఇవ్వటం వల్ల ఈ మధ్య కాలంలో ఎవరు కూడా ఎగ్ కూడా ఇవ్వటం మానేశారు. సో ఎదిగే పిల్లలకి ఈ టైంలో ఎగ్ అనేది ఇవ్వచ్చా? ఎగ్ మనం డెఫినెట్ గా మేము సజెస్ట్ చేస్తామండి, కానీ ఏజెన్సీ ద్వారా దొరుకుతుందా లేదా? ఈ భయానందం సిచ్యువేషన్ లో గవర్నమెంట్ నుంచి ఒక ర్యాండమ్ గా ఒక ఆలోచనతోటో దేనితోటో ఒక నివారణ పథకం కింద చెప్తారు,
ఓకే. కన్జంప్షన్ తగ్గించండి, ఎగ్ కూడా ఒక వారం రోజులు 7 రోజులు బయాస్ చేయండి, ఆపండి అని చెప్తారు. ఆ విధంగా అవైలబిలిటీ లేకపోతే నేనేం చేయలేను. అలా కాకుండా హ్యావింగ్ సెడ్ దట్ అవైలబిలిటీ ఉందనుకోండి, డెఫినెట్ గా మీరు అన్నట్టు దాన్ని బాయిల్ చేయొచ్చు. ఎస్పెషల్లీ నోబడీ కెన్ డెనై ది ఫ్యాక్ట్ దట్ ఎగ్ ఈజ్ ఎ వెరీ గుడ్ ప్రోటీన్, ఓకే. రైట్? నథింగ్ యూ కెన్ స్ప్రెడ్ త్రూ దట్ పర్టికులర్ ఎగ్. సో అది డెఫినెట్ గా అవైలబిలిటీ ఉంటే మాత్రం కన్జ్యూమ్ చేయమని చెప్తాం. ఇకపోతే చికెన్ విషయంలో మాత్రం ఇంత ఎపిడమిక్ సిచ్యువేషన్ లో మన దగ్గర లేదు. స్పొరాడిక్ గా 1 కేసు 2 కేసు వచ్చినప్పుడైనా సరే జాగ్రత్త తీసుకుని ఒక వారం రోజులు ఆ పర్టికులర్ ప్రోటీన్ ఆపడంలో తప్పులేదని అనుకుంటున్నాను. ఇది బర్డ్ ఫ్లూ అనేది ఇది కూడా అంటువ్యాధి సార్. ఇప్పుడు మన కరోనా ఎట్లా వచ్చిందో అట్లాగే బర్డ్ ఫ్లూ అనేది కూడా ఒక అంటువ్యాధి. డెఫినెట్ గా ఫ్లూ ఇట్ సెల్ఫ్ ఈజ్ అంటువ్యాధి అండి. ఫ్లూ అన్నదే ఒక అంటువ్యాధి. బర్డ్ ఫ్లూ అన్నది ఎక్సెప్షన్ కాదు. కానీ ఈ డ్రాప్లెట్స్ స్ప్రెడ్ ఇవన్నీ ఆపగలిగితే మనం ఎంతసేపు పబ్లిక్ కి ప్రోడక్ట్స్ మీద దృష్టి పెడుతున్నారు. పౌల్ట్రీ అవనివ్వండి, పౌల్ట్రీ ప్రోడక్ట్ ఎగ్ అవనివ్వండి, ప్రోడక్ట్స్ తింటేనే వస్తుంది అనుకుంటారు. కానీ ఆ ప్రోడక్ట్ తిన్నవాడు జలుబు చేసి ఉంది, ఆ రోజు ఫ్లూ ఉంది, డ్రాప్లెట్స్ ద్వారా స్ప్రెడ్ అయ్యే అవగాహన మనకు కనిపించాలి. దానికన్నా అది ఎట్లాగో ఆపుతాం. ఒక వారం రోజుల్లో ప్రోటీన్ ఆగడం వల్ల ఎదిగే పిల్లలు అవనివ్వండి, ఏదైనా ఇంకో ఫామ్ తీసుకుంటాం. ఓ సోయాబీన్ ఫామ్ లోనే ఇంకో ఫామ్ తీసుకుంటాం. ఈ ఫామ్ వచ్చేదే మనకి స్పొరాడిక్ కేసు, మనకు డాక్యుమెంట్ ఒకటే అవ్వలేదు. అయినప్పటికీ కూడా దాన్ని మనం సెపరేట్ గా భయాందోళనగా చూడకుండా ఒక ఫ్లూ వైరస్ లాగే ఎప్పుడు వచ్చే ఇన్ఫ్లుయెంజా దానిలాగే దాన్ని మనం ట్రీట్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు విశాఖపట్నం ప్రజలందరికి కూడా మీరు చెప్పారు, ఎందుకంటే ఈ ప్రోటీన్ ని ఒక కొన్ని రోజులు ఆపడం వల్ల వచ్చే నష్టం లేదు. అట్ ద సేమ్ టైం నాకు తెలిసి ఇప్పుడు మీరు ఇందాక మీరు చెప్పినట్టు కూడా చికెన్ అనేది ఎవరు కూడా పచ్చి చికెన్ ఎవరు తినరు. ఒకవేళ దానికి ఏదైనా ఫ్లూ టచ్ చేసినా కూడా మనం బాయిల్ చేసేటప్పుడు సో అది మొత్తం కూడా ఏదైతే ఫ్లూ ఉందో అందులో బాయిలింగ్ లో మొత్తం పోతుంది. సో అదంతా క్లియర్ అవుతుంది. సో అట్లా అప్పుడు ఈ చికెన్ నుంచి ఈ చికెన్ పట్టుకోవడం వల్ల ఆ చేతుల ద్వారా వచ్చే అవకాశం ఏమైనా ఉంటుంది? డెఫినెట్ గా అది మరి సెపరేట్ ఎంటిటీ. కంటామినేషన్ దేనివల్ల సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగిన క్వశ్చన్ కి బెస్ట్ టైఫాయిడ్ ఏనండి. పానీపూరి అని తీసుకోండి, అక్కడ ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఏ చికెన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ ఉండదు, ఏ ఇన్ఫ్లుయెంజా ఉండదు, ఏముండదు. కేవలం కంటామినేషన్, ఆర్గానిజం కంటామినేషన్ వల్ల వచ్చేది. అలాగే ఆ ఉండేవాడికి ఇదే ఉండాల్సిన అవసరం లేదు. అందుకే ఎప్పుడు కూడా బెస్ట్ ఏంటంటే పర్సన్ టు పర్సన్ హ్యాండిల్ చేసే కన్నా వాడు క్లీన్ చేసుకుని ఒక కంటైనర్ లో పెట్టి ఇవ్వడం బెస్ట్ అన్న. మనకి ఏది ఇచ్చినప్పుడు సరే మనం డైరెక్ట్ తీసుకోకుండా ఆ కంటైనర్ లో పెట్టండి అని మనమే పబ్లిక్ కే అడగాలి. అలా అడిగినప్పుడు ఇదే కాదు చాలా అంటువ్యాధులు మనం కంటైన్ చేయొచ్చు. అది నా ఉద్దేశం. ఫైనల్ గా ఈ బర్డ్ ఫ్లూకి సంబంధించి ప్రజల్లో చాలా వరకు కూడా ఒక సందేహాలు, చికెన్ తింటే ఏమైపోతుంది, ఎగ్ తింటే ఏమైపోతుంది, ఇవన్నీ సందేహాలు చాలా వరకు ఉన్నాయి. ఒకవైపు గవర్నమెంట్ కూడా చెప్తా ఉంది, ఎందుకంటే చికెన్ ఎగ్ తినడం వల్ల ఎటువంటి నష్టం లేదు, కొన్ని ప్రాంతాల్లో వచ్చిన తప్ప అన్ని ప్రాంతాల్లో రాలేదు, ఇదేం పెద్ద ఇది కాదని చెప్పి పానిక్ అవ్వద్దు ప్రజలు ఎవరు కూడా, ఆ గవర్నమెంట్ కూడా చెప్తా ఉంది. మీరు ఒక డాక్టర్ గా ప్రజలందరికీ ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్ గా? నేను ఒక డాక్టర్ గా ప్రజలందరికీ చెప్పేది ఏంటంటేనంటే, ముందు చెప్పినట్టు ఇది ఒక ఇన్ఫ్లుయెంజా వైరస్ లాగే ట్రీట్ చేయండి. బర్డ్ ఫ్లూ కూడా ఇది సీజనల్. మనకి ఏంటంటే వాతావరణ మార్పుల కారణం వల్ల స్పెసిఫిక్ గా ఈ సీజన్ ఇలా ఉంది, ఈ సీజన్ ఇలా ఉంది అని చెప్పలేకపోతున్నాం. గత సంవత్సరం డిసెంబర్ లో ఏనాడు కురిసినట్టు ఎక్కువ వర్షాలు కురిసినాయి. అది యాక్చువల్ గా అది వింటర్ సీజన్. సో ఆ వాతావరణ మార్పులు ఏమైంది, కొన్ని వైరస్లు యాక్టివేట్ అవుతున్నాయంటే, అది ఎలా ఇప్పటి వరకు కంటిన్యూ అయింది. ఈవెన్ ఈ నెలలో కూడా వైరస్ యాక్టివేషన్ కి మెయిన్ కారణం ఏంటంటే ఎక్కువ టెంపరేచర్ మార్నింగ్ ఉండి సడన్ గా నైట్ కి తక్కువ టెంపరేచర్ వచ్చింది. ఆ డిఫరెన్స్ ఆఫ్ టెంపరేచర్ వేరియేషన్ లో ఎనీ ఫ్లూ అన్ని మన చుట్టూ ఉంటాయండి. బర్డ్ ఫ్లూ అన్ని ఉంటాయి. అవి ఫ్లేరప్ అయ్యేందుకు వాతావరణం అనుకూలంగా ఉంది. ఆ ప్రకారమే ఈ ప్రక్రియ జరుగుతుంది. ఇది బహుశా శివరాత్రి అయిన తర్వాత మారొచ్చు, మారకపోయినా పర్వాలేదు. సింపుల్ ఇన్ఫ్లుయెంజా లాగే దీన్ని తీసుకోండి. మీ ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న పర్సన్స్ మాత్రం మా ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, వారం రోజుల కన్నా ఎక్కువ ఫీవర్ ఉంటే వెంటనే అది బర్డ్ ఫ్లూయా ఏ ఫ్లూ అని ఆలోచించక్కర్లేదు, మా దగ్గరికి రండి. లేదంటే ఇంకా జనరల్ మెడిసిన్ ఎవరైనా సరే కేజీహెచ్కి వెళ్ళండి. వెళ్ళి మీ నివృత్తిని మీ యొక్క డౌట్ ని నివృత్తి చేసుకోండి. దాని తగ్గట్టు పరీక్షలు కూడా గవర్నమెంట్ రెడీగా పైప్ లైన్ లో పెట్టించింది. ఆ విధంగా మనం కూడా ఏదైనా ఉంటే డాక్యుమెంట్ స్పొరాడిక్ గా కేసు డాక్యుమెంట్ చేయొచ్చు. పూర్తిగా ఇది మా దగ్గర లేదని మేము చెప్పలేమండి. అది
ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఇది ప్రస్తుతం డాక్టర్ ఏదైతే ఉందో చెస్ట్ హాస్పిటల్ ప్రొఫెసర్ మధుసూదన్ పాత్ర గారు అద్భుతంగా చెప్పారు. ఏదైతే ఉందో ప్రజలందరూ కూడా ప్యానిక్ అవ్వకూడదు, ఏ డిసీజ్ వచ్చినా కూడా అది కొంతవరకే ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ ఫ్లూ ఏదైతే ఉందో ఈ ఫ్లూ ప్రతి సీజనల్ వైజ్ గా ఉంటుంది. దీనికోసం అంత ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం చికెన్ తిన్నా ఎగ్ తిన్నా దాన్ని బాయిల్ చేసుకుని తింటాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. బట్ ఏదైనా ఫ్లూ మన ఒంటిలోకి ప్రవేశించిన తర్వాత మన బాడీ ఇమ్యూనిటీ ద్వారా అది డిపెండ్ అయి ఉంటుంది. మన బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉంటే దాని డిసీజ్ ప్రభావం ఎక్కువ ఉంటుంది. అదే ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా ఉంటే అసలు ఎటువంటి డిసీజ్ అయినా చాలా చిన్నదిగా కనబడుతుంది. సో దీనికోసం ప్రజలు ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఉన్నారో ఇమ్యూనిటీ లెవెల్స్ కొంచెం తక్కువగా ఉన్నవారు, ఇతరత్ర డిసీజెస్ ఉన్నవారు చికెన్ కొంత ఈ వారం రోజులు అవాయిడ్ చేసినట్లయితే మంచిగా ఉంటుంది. ఇది అద్భుతంగా బాడీలో ప్రోటీన్స్ అది ఉన్నవారు అయితే తినొచ్చు, ఎటువంటి ఇది ఇబ్బంది లేదు. ఎందుకంటే చికెన్ కానీ ఎగ్ కానీ మన ఏ ఐటమ్ అయినా కూడా బాయిల్ చేసి తినడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో దీనివల్ల ఎవరు కూడా ప్యానిక్ అవ్వద్దు, ఎవరు కూడా కంగారు పడద్దు అంటూ కూడా మధుసూదన్ పాత్ర గారు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలందరూ భయాందోళనకు గురి కావద్దు. చికెన్ అండ్ ఎగ్ ఏదైతే ఉందో దాన్ని బాయిల్ చేసి మనం అందరూ తింటాం, అందరిలాగే మనం కూడా తింటాం, ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదంటూ కూడా సుమన్ టీవీ కూడా కోరుకుంటుంది. ఏదేమైనప్పటికీ చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. కెమెరా పర్సన్ మహేష్ తో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.